Hi guys, welcome back to our channel. It's me Monica. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు టాపిక్ ఏంటి అనేది. అంటే చాలామంది ఇంట్లో మాస్క్ అనేది ఇలా ఏదైతే వేస్ట్గా అనిపించిందో, లేకపోతే ఇంట్లో ఇలా మాస్క్ ఉన్నప్పుడు మీరు ఈజీగా ఇంట్లో ఏంటంటే ఇలా నెయిల్ రిమూవర్ కానీ లేకపోతే మేకప్ రిమూవర్ షీట్స్ కింద మీరు ఇలా రెడీ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే ఇది మీకు టిష్యూలానే యూజ్ అవుతుంది. అంటే చాలామంది మేకప్ రిమూవర్కి అండ్ నెయిల్ రిమూవర్కి మీరు కానీ లేకపోతే ఏదైనా కాటన్ కానీ యూజ్ చేస్తాము. అదే మీరు ఇలా కొంచెం ఇవి నీట్గా మీరు స్వైప్స్ కింద పెట్టుకొని మీరు స్టోరేజ్ చేసి లైక్ మీకు మేకప్ రిమూవర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను. సో అది కూడా మీకు త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే నెయిల్ రిమూవర్కి ఇలా మనం చేసుకునే స్వైప్స్ మీకు బయట దొరుకుతూ ఉంటాయి. 10 రూపీస్ 20 రూపీస్కి మీకు బాక్స్ అనేది ఉంటుంది కదా నెయిల్ రిమూవర్కి. సో అయితే మనం ఇంట్లోనే ఇలాగ డిఐవై మాస్క్తో కూడా మీరు ఇలాంటివి చేసుకోవచ్చు. లైక్ ఫస్ట్ ఒక మాస్క్ తీసుకొని మీరు పెన్తో మీకు అంటే ఏ సైజ్ మీకు కావాలి అనేది మీరు చూసుకొని, సో ఆ సైజులో ఉన్న ఒక క్యాప్ కానీ లేకపోతే బాటిల్ క్యాప్స్ కానీ ఏదో ఒకటి మీరు ఏంటంటే మెజర్మెంట్కి అంటే ఒక సర్కిల్ ఫామ్లో అయితే ఇంకా నీట్గా ఉంటాయి కదా. సో అలా మీరు ఒక సర్కిల్ కింద మీరు తీసుకొని సిజర్ చేసుకొని అలా మొత్తం మీరు ఎన్ని కావాలంటే అన్ని మీరు కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇలా స్టోరేజ్ చేసుకున్న దానికి ఏంటంటే మీరు సడన్గా నెయిల్ రిమూవర్కి అంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేయాలి అనుకుంటే వెంటనే ఆ స్వైప్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మేకప్ రిమూవర్ కింద మీరు చూడండి లిప్స్టిక్స్ కానీ కాజల్ కానీ ఐలైనర్ కానీ ఇంకేదైనా సరే మీరు రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే సో ఈజీగా అదొకటి తీసేసుకోవడం, నెక్స్ట్ అలా లిక్విడ్లో తీసుకొని మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకు ఈ డిఐవై అనేది చేశాను. అండ్ మీకు నెక్స్ట్ వీడియోస్లో మేకప్ రిమూవర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను. అండ్ నెక్స్ట్ అలానే నెయిల్ పాలిష్ రిమూవర్కి చాలామంది మీరు చూసే ఉంటారు బయట కొంచెం స్పాంజ్ టైప్లో వచ్చి స్పాంజ్లో మీకు ఏంటంటే జస్ట్ నెయిల్ డిప్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మనకి చెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ డిఐవై కూడా చేశాను. నెక్స్ట్ వీడియోలో అది మీకు క్లియర్గా చూపిస్తాను, ఓకేనా. అండ్ ఇవన్నీ కూడా ఒకే ఒక్క మాస్క్తో వచ్చాయి. ఏంటంటే మాస్క్ ఒక 3 లేయర్స్ వరకు ఉందన్నమాట. సో అయితే ఒక సర్కిల్కి ఒక 3 షీట్స్ కింద మొత్తం ఇన్ని వచ్చాయి అనమాట. అయితే నేనేం చేశాను అంటే హాఫ్ నేను నెయిల్ రిమూవర్స్కి అండ్ హాఫ్ మేకప్ రిమూవర్కి నేను డివైడ్ చేసుకొని ఇలా చేశానమాట. అయితే నాకు ఇంకా పెద్దవి బాక్సెస్ ఉన్నాయి, కానీ ఏంటంటే ఇదైతే అరోమా కేర్ నేను ఆల్రెడీ యూజ్ చేసి పక్కన పెట్టేసిన బాక్స్ అయితే ఉంది. సో అందుకే దాంట్లో వేశాను. అదే మీ దగ్గర అయితే ఇంకా నార్మల్వి పెయింట్ వేసిన డబ్బాలు కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా పైన మూతలు ఉన్నవి, అలాంటివి తీసుకుని మీరు ఏంటంటే ఇలా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇదెందుకు పెట్టాను అంటే నేను మేకప్ రిమూవర్కి బాగుంటుంది అని చెప్పేసి ఈ బాక్స్ చూస్ చేసుకున్నాను. సో అందుకు నేను దీంట్లో చూపించాను. మనకి డిఐవై అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. సో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. నెయిల్ రిమూవర్ మామూలుగా మనకి లిక్విడ్ ఉంటుంది కదా, సో అదే తీసుకున్నాను నేను ఇక్కడ మీకు చూపించేదానికి. సో అలా తీసేసుకోవడం, ఇలా స్వైప్ చేసేసుకోవడం అంతే, వెంటనే మనకి రిమూవ్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా సింపుల్గా, అంటే బయట మనకి కాటన్ కానీ క్లాత్ కానీ వెంటనే ఉండదు. అదే మీరు ఇలా ఒక చిన్న బాక్స్లో స్టోరేజ్ చేసుకుని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో అందుకు ఈ డిఐవై అనేది మీకు చేశాను అనమాట. ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్ వీడియోస్ అని సెట్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, ఓకేనా. అండ్ ఇప్పుడు మేకప్ రిమూవర్ నేను చేసిన తర్వాత వీడియో నేను టెస్ట్ చేశాను హౌ ఇట్ వర్క్స్ అనేది. సో చూడండి, ఇలా అంటే ఇలా స్వైప్ చేయగానే రిమూవ్ అయిపోయింది. నాకు అంత బాగా వర్క్ అవుతుందన్నమాట. సో ఆ వీడియో కూడా మీకు త్వరలోనే రిలీజ్ అవుతుంది. సో ఇంట్లోనే చేసేసుకోవచ్చు, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.